కొంతమందికి ఆ ధైర్యం లేకనే మాలాంటి వాళ్ళు పిచ్చివాళ్ళ మిగిలిపోతున్నారు. దేనికైనా ధైర్యం ముఖ్యం. ఏం చెప్పాలనుకున్నా నీలా నిలబడి డేర్గా చెప్పాలి. సోదాపి స్టోరీ చెప్తారా మాస్టారు? సచ్చింది గొర్రె. కొండమ్మా, లెక్చరర్తో సోది అనే సుత్తి వర్డ్ని వాడకూడదని చెప్పు. ఇప్పుడు ఒథెలో స్టేజ్ ప్లే గురించి నేను మీకు చెప్పే ముందు ఒథెలో నాటకం రాసిన రైటర్ పేరు తెలుసుకుందాం. గర్ల్స్లో ఎవరికైనా ఆ రైటర్ గురించి తెలుసా? నాకు తెలుసు సార్. సుబ్బమ్మ, నువ్వు గల్లువా సుబ్బలక్ష్మి? నందిక, నువ్వు చెప్పు. నాకు పరుచూరి బ్రదర్సు, త్రివిక్రమ్ శ్రీనివాస్, యొద్దనపూడి సులోచనాదేవి, ఎండమూరి వీరేంద్రనాథ్ ఇలాంటి రైటర్సే తెలుసు సార్. నేను అడిగిన రైటర్ పేరు తెలియదు అని చెప్తే చాలు. తెలీదు. నాకు తెలుసు. ఏం తెలుసు? నీకు తెలియదని. తెలిసి ఎందుకు అడిగారు? అందరూ తెలుసుకోవాలని. ఏం తెలుసుకోవాలని? నీకు తెలియదని. నువ్వు కూర్చోను అందుక. భూమి చెప్తానంది కదా మాటారు. ఆమె రేపు రాత్రిలోపు చెప్పాల్సింది చెప్తే చాలు. మాస్టారు, ఒథెల్లో స్టోరీ చెప్తారా లేదా? ఆమె ఏంటికొండమ్మా మాటి మాటికి లేచి నన్నే దబాయిస్తుంది. మీరే కదా ఏం చెప్పాలనుకున్నా లేసి డేరింగ్గా చెప్పమన్నారు. కరెక్టే కదా మాటారు. మీరే ఒథెల్లో టోరీ చెప్పకుండా ఏదేదో చెప్తా ఉన్నారేంది? కొండమ్మా, తను కూర్చోమను. నన్ను జవాబు చెప్పి కూసుంటాను. చెప్పమను కొండమ్మా. ఆ జవాబు కోసమే గుండె గుప్పెట్లో పెట్టుకుని వెయిట్ చేస్తున్నాను. ఏం చెప్తుందా అని. ఏటే భూమి, ఇంకా టైం ఉన్నది కదా. తను చెప్పని. నాను ఇప్పుడే ఇక్కడే జవాబు చెప్తాను. కొండమ్మా చెప్పమాను. ఒథెల్లో నాటకం రాసింది షేక్స్పియర్. ఇక్కడ షేక్స్పియరే. శ్రీపతి, ఏంటమ్మా? కట్టుకున్న భార్య కన్న కూతురు అర్ధరాత్రి దాటినా ఇంటికి తిరిగి రాలేదంటే రెండు కారణాలుంటాయి. ఒకటి, వాళ్ళైనా ప్రమాదంలో ఉండాలి, లేదంటే మన ఇంటికైనా ప్రమాదాన్ని తేవడానికి వెళ్ళుండాలి. వీళ్ళు ఇంటి దొంగలు కాబట్టి మన ఇంటికే ప్రమాదం పొంచి ఉందని అర్థమవుతోంది. కట్టడే చేస్తావో, కట్టుబాట్లే నేర్పుతావో, కాళ్ళెరగొడతావో నీ ఇష్టం. ఇక ముందు చీకటి పడే వేళకు నీ భార్య బిడ్డలు ఇంట్లో ఉండాలి. చెప్తే పంపించనని చెప్పకుండా వెళ్ళిపోయారు. రాని అమ్మా, వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తాను. కనీసం నీ అనుమతి తీసుకోవాలన్న జ్ఞానం కూడా లేకపోయిందంటే వాళ్ళకెంత నిర్లక్ష్యమో అర్థమవుతోంది. ఈ ఇంటి పరువు రేపు ఉదయం పేపర్లో వార్తలాగా కనబడితే మనమంతా తలెత్తుకుని తిరగలమా? ఏమండి, మీరు ఇంకా నిద్రపోలేదా? మీ ఇద్దరు మమ్మల్ని నిద్రపోనిస్తున్నారా? ఎక్కడికెళ్లారు? బయటికెళ్ళాం నానమ్మా. ఎందుకెళ్లారు? ఎవరిని అడిగి వెళ్లారు? ఎవరిని కలవడానికి వెళ్లారు? ఫంక్షన్కి వెళ్ళాం అత్తయ్య. ఎవరింట్లో ఫంక్షన్?
తెలిసిన వాళ్ళ ఇంట్లో. ఎవరికి తెలిసిన వాళ్ళు? మీకు తెలిసిన వాళ్ళ, మాకు తెలిసిన వాళ్ళ, మనందరికీ తెలిసిన వాళ్ళ? వాళ్ళ పేర్లు చెప్పండి, ఫోన్ చేసి కనుక్కుంటాను. అంటే మమ్మల్ని మీరు అనుమానిస్తున్నారా? కాదు, అవమానిస్తున్నారు. అబద్ధాలు చెప్తేనే అనుమానం వస్తుంది, అనుమానం వస్తేనే అవమానిస్తారు. అంత అవమానంగా ఫీల్ అయ్యే వాళ్ళైతే అర్ధరాత్రి దాకా బయట తిరగరు. నిజం చెప్పండి, ఎవరింట్లో ఫంక్షన్ జరిగింది? మా చుట్టాలా, మీ చుట్టాలా మిమ్మల్ని పిలిచింది? శేషమగ్రానిని కలిసొస్తున్నానమ్మా. శేషమగ్రానిని కలిసొస్తున్నానమ్మా. ఏంటి? అవును డాడీ, మీరు అనుమానించేది ఇదే కదా, అందుకే ఇదే జవాబిచ్చాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? నందిక, ఎందుకలా ఎదురు జవాబు చెప్తున్నావు? ఆర్ యు మ్యాడ్? లేకపోతే ఏంటి మమ్మీ, మనం మారిపోయాం, మనుషుల్లా బ్రతుకుతున్నాం. మన మైండ్ పొల్యూట్ చేయడానికి ఇప్పుడు శేషమ్మ గ్రాని కూడా మనతో లేదు. కాశీకెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయింది. అయినా ప్రతి విషయంలోనూ మనమే తప్పు చేసినట్టు డౌట్ పడుతున్నారు. ఏం చేయమంటావు? ఏం చెప్పమంటావు? నిజం నిజం నిజం. అవునానమ్మా, మా ఫేట్ మారిపోయింది. నిజం చెప్పినా నమ్మని స్టేజ్ దాటిపోయింది. అలాగని అబద్ధం చెప్తే అదే నిజమని నమ్మే స్టేజ్ కూడా దాటిపోయింది. అయినా ఆ తర్కం అనవసరం. మీరో విషయం మర్చిపోయారు. అసలు ఎక్కడికెళ్లారనేది ఇంతవరకు చెప్పనే లేదు. చెప్పావు అత్తయ్య, ఇవాళ శుక్రవారం కదా, అష్టలక్ష్మి టెంపుల్లో లలిత సహస్రనామ పారాయణ ఉంటే వెళ్ళొస్తున్నాం. ఆ మాట చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు కదా, అందుకే. మీ మొహాలే అంత కాబట్టి. మీరు గుడికెళితే బావుండాలని కోరుకునే రకాలు కాదు, పక్క వాళ్ళు బావుండకూడదని కోరుకునే జీవాలు. కాబట్టి ఇప్పటికి లలితా సహస్రనామాల పేరు ఉచ్చరించినందుకు, అంత పవిత్రమైన కారణం అడ్డు పెట్టుకున్నందుకు వదిలేస్తున్నాను. ఇక ముందు చీకటి మీరు ఒకేసారి రావాలి. వెళ్ళండి. ఏంటో శ్రీపతి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. వాళ్ళను కంట కనిపెట్టు. వీళ్ల మూలంగా మళ్ళీ ఎవరికి అన్యాయం జరిగినా సమాధానం చెప్పుకోవాల్సింది మనమే. రేపు సుబ్బు పుట్టినరోజు కదూ? అవునమ్మా. ఏదైనా మంచి కానుక మన తరఫు నుంచి కూడా ఇద్దాం. తెప్పించు. అలాగే అమ్మా. భూమి చావు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అందుకే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను. భూమి చస్తే అందరం పెద్ద పార్టీ చేసుకుందాం. ఏయ్, పార్టీ ఏంట్రా పిచ్చోడా? పండగ పండగ చేసుకుందాం. నందిక, చెప్పు నందిక. గ్రాని, నాయనమ్మ మా మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టారు. నైట్ ఎక్కడికి వెళ్ళొస్తున్నారని పెద్ద డిస్కషన్ పెట్టారు. మేం గుడికి వెళ్ళొస్తున్నాం అని చెప్పినా నమ్మట్లేదు. అందుకే మేము నీకు కనపడ్డా, నువ్వు మాకు కనపడ్డా ఎక్కువ మాట్లాడకుండా ఉండడమే మంచిది. అదంతా నేను చూసుకుంటానులేవే. నిన్ను గుర్తుపట్టిందంటే మాత్రం ఇమ్మీడియట్గా పోలీసులను పిలుస్తుంది, అందులో నో డౌట్. నేను వెయ్యబోయే వేషం చూస్తే నన్ను నేనే గుర్తుపట్టలేను. ఇంకా మా అక్కేం గుర్తుపడుతుంది? ఎందుకనే అంత స్పీడు? నువ్వు స్పీడ్గా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక బ్యాడ్ జరుగుతూనే ఉంటుంది. చూసావా, అంటూనే ఉన్నాను, అంత పనే జరిగేది. ఏం చేయను హాని, నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది. గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. భూమి ఓకే అంటుందా, నో అంటుందా అని భయం వేస్తుంది.